Dear students, myself Srinivas, your physics teacher, and in the previous videos, I gave you the information about the electric field, Gauss law, and the applications of Gauss law. Today, I am going to give you the information about the electric potential. So, our topic is electric potential and the potential difference. So, for this, let us take two beakers. You see, those two beakers are filled with water, and there is a pipe which is connected at the bottom of the two beakers. Now, the same amount of water is present in the two beakers. You see, if even though they are connected with a pipe, there will be no flow of the water from one beaker to other beaker. See, రెండు బీకర్లు తీసుకున్నాను, బీకర్లో వాటర్ పోసాను, రెండిట్లో సమానంగా పోసాను వాటర్ని, రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయి చూడండి. కింద ఒక పైప్తో కనెక్ట్ అయినాయి, రెండు కూడా ఒక ట్యూబ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి వాటర్ అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఫ్లో అవ్వదు, ఎందుకంటే రెండు సేమ్ హైట్లో ఉన్నాయి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది. సపోజ్ నాకు ఇప్పుడు ఒక బీకర్ నుంచి ఒక బీకర్లోకి వాటర్ రావాలి. సో ఏం చేయాలి? వాటర్ని యాడ్ చేయకూడదు, ఇందులో ఉండే వాటర్ని బయటికి తీయకూడదు. సో అట్లాంటప్పుడు మనకి ఈ టూ బీకర్ నుంచి నా వాటర్ వన్ బీకర్లోకి రావాలి. ఎట్లా పాసిబిలిటీ ఉంది ఆలోచించండి. సో ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ చూడండి, నేను బీకర్ టూని కొంత హైట్లోకి తీసుకెళ్ళాను, దీని లెవెల్ని కొంచెం పైకి పెంచాను. కొంత లెవెల్ పైకి పెంచగానే చూడండి, ఇప్పుడు వాటర్ ఇందులోంచి ఇందులోకి రావడం స్టార్ట్ అయింది. సో water flows from the beaker 2 to the beaker 1 if there is a change in the level of the beaker 2 when compared with the level of the beaker 1. చూసారా, అంటే లెవెల్ కనుక తేడా ఉన్నట్టయితే మనకి లిక్విడ్ అనేది వాటర్ అది లిక్విడ్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో అంటే మనకి చూడండి, లిక్విడ్స్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు ది లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ది డిఫరెన్స్ ఇన్ ద లెవెల్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది లిక్విడ్. చూసారా, ది డిఫరెన్స్ ఇన్ ద లెవెల్, ఈ లెవెల్స్లో డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి లిక్విడ్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఫ్లో అవుతుంది అనమాట. సో అట్లాగే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో the concept of electric potential is introduced in electrostatics like the level of the liquid. ఎట్లాగైతే మనకి లెవెల్ ఆఫ్ ది లిక్విడ్ని కన్సిడర్ అంటే లెవెల్ని మనం బేస్ చేసుకుని లిక్విడ్ ఫ్లో అవుతుందని చెప్పాము, అట్లాగే ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కి ఫ్లో అవ్వాలి అంటే అక్కడ ఒక ఫిజికల్ క్వాంటిటీని తీసుకోవాలి. ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటాము? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో electric potential is just like the level of the liquid, అంటే always the charge flows from a point of higher potential to the point of lower potential. వాటర్ ఎట్లాగైతే మనకి హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతుందో అట్లాగే ఛార్జ్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ ఉండే పాయింట్ నుంచి లోయర్ పొటెన్షియల్ ఉండే పాయింట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ది ఛార్జ్ ఆల్వేస్ moves, flows from a point of higher potential to the point of lower potential. So అసలు ఈ పొటెన్షియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ meant by potential? వాట్ ఈస్ meant by potential difference? సో వాటిని మనం చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటాయని. సో లెట్ us consider a charge plus q. ఇప్పుడు చార్జ్ తీసుకున్నాను చూడండి, లెట్ us consider a charge plus q. సో ఇప్పుడైతే చార్జ్ తీసుకున్నాను, దీని చుట్టూ ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నేను ఒక టెస్ట్ ఛార్జ్ నుంచాను, ప్లస్ Q0. టెస్ట్ ఛార్జ్ ఏమంటాం? Q0 అంటాం. ఎప్పుడైతే ఇక్కడ టెస్ట్ ఛార్జ్ నుంచానో ఇది ప్లస్ ఇది ప్లస్, బోత్ ఆర్ లైక్ చార్జెస్. సో దే విల్ రిపెల్ ఈచ్ అదర్. సో దేర్ మస్ట్ బి ఏ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ చార్జెస్. సో ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఇస్ గివెన్ బై దిస్ వన్. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది రిపల్షన్. సో ఇప్పుడు నేను 2 పాయింట్స్ తీసుకుంటున్నాను, ఏ బెన్ 2 పాయింట్స్ తీసుకున్నాను. బోత్ ది పాయింట్స్ ఆర్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఛార్జ్ని Q0 అనే ఛార్జ్ని బి నుంచి ఏ దాకా మూవ్ చేయాలి. బి నుంచి ఏ దాకా ఎట్లా మూవ్ చేయాలి? మూవ్ చేయాలి అంటే ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ సాయం తీసుకోవాలి. ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ సాయంతో మనం కనుక ఈ Q0 ఛార్జ్ని బి నుంచి ఏ దాకా మూవ్ చేస్తే
మూవ్ చేసామంటే అర్థం ఏంటి, ఇందులో డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ జరిగిందో మనం ఏం చెప్పచ్చు, వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ బై ది అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్స్. ఇక్కడ ఈ రిపల్సివ్ ఫోర్స్ని ఎదిరించి మనకి కొంత వర్క్ డన్ జరగాలి. సో అట్లా జరిగిన వర్క్ డన్ డబ్ల్యూ అనుకున్నాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఎట్లా చెప్పచ్చు, ఇప్పుడు when we consider a charge plus q, an electric field is developed around the charge q. If we can consider a test charge q naught at any point in the electric field, then there must be a force of repulsion acting between the two charges q and q naught. So in order to move the charge q naught from the point b to another point a in the electric field, we have to do some work against this force of repulsion. Then the potential difference between the 2 points can be defined as it is the ratio of work done to the magnitude of the test charge. Suppose నాకు ఇక్కడ ఉండే పొటెన్షియల్ VA అనుకుంటాను, ఇక్కడ ఉండే పొటెన్షియల్ VB అనుకుంటాను. ఇప్పుడు నాకు VA మైనస్ VB అంటే అర్థం ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ A అండ్ B. దీనికి డెఫినేషన్ ఏం చెప్తుందా, ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు, సపోజ్ W is the work done in moving the test charge Q naught from the point B to the point A. అది W అనుకుంటే, Q naught అనేది మనం తీసుకున్న టెస్ట్ చార్జ్ ఉంటే మ్యాగ్నిట్యూడ్ అనుకుంటే, ఈ రేషియోనే W బై Q naught నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ A అండ్ B అని చెప్తాం. సో ఇప్పుడు డెఫినేషన్ ఏం చెప్పొచ్చురా, the potential difference between 2 points A and B can be defined as it is the ratio of work done in moving a test charge from the point B to the point A to the magnitude of the test charge. So that is about the potential difference. Suppose నాకు ఈ పాయింట్ P ని ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకుంటాను. This is called a reference point. Suppose if we can select this reference point at infinity. సో B నాకు ఈ పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకుంటాను. ఎప్పుడైతే ఇన్ఫినిటీ దగ్గర ఉందో అప్పుడు పొటెన్షియల్ ఏమవుతుంది, పొటెన్షియల్ అట్ B బికమ్స్ 0. ఎప్పుడైనా పాయింట్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉంటే చాలా దూరంగా కనుక ఉన్నట్టయితే అక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో పొటెన్షియల్ అట్ B బికమ్స్ 0. సో ఈక్వేషన్ మనం చూడండి, ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో VA మైనస్ VB అంటే 0 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు W బై Q naught. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్. సో దీంట్లోంచి మనం ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది అని డెఫినేషన్ చెప్పచ్చు అనమాట. సో పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ in the electric field can be defined as it is the amount of work done in moving a test charge Q naught from infinity to that point. ఎక్కడైతే కావాలో ఫీల్డ్ అక్కడ దాకా మూవ్ చేయాలి టెస్ట్ చార్జ్. ఎక్కడి నుంచి మూవ్ చేయాలి, ఇన్ఫినిటీ నుంచి ఎక్కడైతే పొటెన్షియల్ కావాలో అక్కడ దాకా మూవ్ చేయడానికి ఎంతైతే వర్క్ డన్ జరుగుతుందో దానికి, అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది టెస్ట్ చార్జ్కి మధ్యలో ఉండే రేషియోని పొటెన్షియల్ అట్ దట్ పాయింట్ అంటాం. సో potential at a point can be defined as it is the ratio of work done in moving a test charge Q naught from infinity to that point to the magnitude of the test charge. So this is about the potential at any point. దానికి డెఫినేషన్ ఇది. ఇప్పుడు మనకి సపోజ్ ఇందులో ఈ Q naught కనుక 1 అయిపోయింది అనుకోండి, సపోజ్ Q naught becomes 1, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, VA is equal to W by 1, that will be equal to W. అంటే పొటెన్షియల్ అంటే ఏదో కాదు, Wనే బై 1 అయిపోయింది కదా. సో VA is nothing but W. ఎప్పుడు Q naught కనుక 1 అయితే, అంటే Q naught కనుక యూనిట్ ఛార్జ్ కనుక అయినట్టయితే పొటెన్షియల్ at any point is equal to the work done. సో ఇప్పుడు డెఫినేషన్ ఇట్లా కూడా చెప్పచ్చు, ఎట్లాగా the potential at any point in the electric field can be defined as it is the amount of work done in moving a unit charge from infinity to that point against the electric force. అదే డెఫినేషన్. అంటే ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ కావాలి అంటే అది ఏదో కాదు, దట్ ఈస్ ఈక్వల్ టు ద వర్క్ డన్. ఎప్పుడు ఒక యూనిట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ నుంచి ఆ పాయింట్ దాకా మూవ్ చేయడానికి జరిగే వర్క్ డన్. సో ఇది పొటెన్షియల్ అంటే. సో దీనికి SI యూనిట్ ఏముంటుంది, SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్కి SI యూనిట్ ఏముంటుందంటే మనం ఫార్ములా అని చెప్పచ్చు చూడండి, VA మైనస్ VB ఈక్వల్ W బై Q naught. Wకి మనకి యూనిట్ ఏంటి, జౌల్. Q naught అంటే ఛార్జ్, ఛార్జ్ యూనిట్ ఏంటి, కూలూమ్. సో
దీనికి యూనిట్ ఏంటన్నమాట పొటెన్షియల్కి, పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ పొటెన్షియల్కి కానీ యూనిట్ జౌల్ పర్ కూలుంబ్. సో దీన్నే ఏమంటాం అంటే మనం వోల్ట్ అంటాం. సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వోల్ట్. ఇప్పుడు వోల్ట్కి డెఫినేషన్ చెప్పచ్చు. వోల్ట్కి డెఫినేషన్ ఎట్లా చెప్పచ్చు చూడండి. ఇక్కడికి పొటెన్షియల్ డిఫరెన్స్ నుంచి చూడండి VA - VB = W/Q0. ఇప్పుడు ఇది 1 వోల్ట్ అవుతుంది. ఎప్పుడు W1 జౌల్ అవ్వాలి, ఛార్జీ 1 కూలుంబ్ అవ్వాలి. సో ఇందులో చెప్పచ్చు చూడండి పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ అవుతుంది. ఎప్పుడు వర్క్ డన్ ఏమో 1 జౌల్ అవ్వాలి, ఛార్జ్ ఏమో 1 కూలుంబ్ అవ్వాలి. సో వోల్ట్కి డెఫినేషన్ ఎట్లా చెప్పచ్చు చూడండి. The potential difference between 2 points is said to be 1 volt when 1 joule of work is done in moving a unit charge, అంటే ఒక కూలుంబ్ చార్జ్, in moving 1 coulomb of charge from one point to the other point in the electric field. The potential difference is said to be 1 volt if 1 joule of work is done in moving 1 coulomb of charge from one point to the other point. So ఇది వోల్ట్కి డెఫినేషన్. సో ఇదంతా కలిపి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అండ్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్. సో ఇట్లా పొటెన్షియల్ గురించి మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఉందాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఆర్ సర్ఫేసెస్. పేరులోనే ఉంది చూడండి, ది నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ ఈక్విపొటెన్షియల్. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఇస్ ద సేమ్. If we can consider any surface and on the surface, if the potential is the same at each and every point on the surface, then that is called equipotential surface. అంటే ఒక సర్ఫేస్ తీసుకుంటే ఈ సర్ఫేస్ మీద ఇక్కడ పొటెన్షియల్ కట్టండి, ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, ఎక్కడ తీసుకున్నా పొటెన్షియల్ వాల్యూ కనుక సేమ్ కనుక ఉన్నట్టయితే ఈ సర్ఫేస్ ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాము. సో ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీన్స్ the surface on which the value of the electric potential is the same at every point. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు అంటే the locus of all the points which have the same electric potential is called the equipotential surface. So the locus of all points which have the same potential on the surface is called equipotential surface. So that is the definition of the equipotential surface. ఇప్పుడే చెప్పాను చూడండి, ఈక్విపొటెన్షియల్ అంటే ఒక సర్ఫేస్ లో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా పొటెన్షియల్ సేమ్ గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ తీసుకున్న పొటెన్షియల్ తెలుసు మనకి, ఇక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ ఉంది. ఏం తెలుసు మనకి? ఈక్విపొటెన్షియల్ అంటే అన్ని చోట్ల కూడా పొటెన్షియల్ హ్యాస్ ద సేమ్ వాల్యూ. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఏ రెండు పాయింట్ తీసుకున్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది. సో ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతుంది. ఇప్పుడే మనం పొటెన్షియల్ గురించి చెప్తూ VA - VB = W/Q0 అని చెప్పాం. ఇందులో చూడండి ఇప్పుడు మనకి VA - VB = 0. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. సో దట్ ఇంప్లైస్ W = VA - VB into Q0. That is equal to 0 into Q0. That is equal to 0. అంటే ఏమొచ్చింది చూడండి, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద వర్క్ డన్ 0. ఎందుకని వర్క్ డన్ 0? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 0. సో దట్స్ వై ఆన్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ది వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. వర్క్ డన్ ఎప్పుడు 0 అవుతుంది మనకి ఆలోచించండి. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా కనుక మనం వెళ్ళినట్టయితే అప్పుడు వర్క్ డన్ 0. ఎందుకంటే θ is 90, W = Fs cos θ. If θ = 90 degrees, θ 90 అంటే అర్థం ఏంటి? మన ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మనం ఛార్జ్ని కనుక మూవ్ చేస్తే ఏమైంది, రెండు డైరెక్షన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే θ = 90 degrees. సో θ 90 అంటే వర్క్ డన్ = 0 ఎప్పుడు అవుతుందిట? మనకి మనం ఛార్జ్ని కనుక ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా కనుక మూవ్ అయితే అప్పుడు ఏమవుతుంట వెంటనే ది వర్క్ డన్ ఈజ్ సెడ్ టు బి 0. అందుకనే ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఈక్విపొటెన్షియల్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయట, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో దానికి పర్పెండిక్యులర్గా ఉంటాయట. సపోజ్ మనం ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఎట్లా ఉంటాయి, ఈ సర్ఫేసెస్ ఎట్లా ఉంటాయి అని ఒక డయాగ్రామ్ ద్వారా ప్రజెంట్ చేద్దాం మనం. సో
let us consider an electric field. So this is the electric field. In the case of a uniform electric field, the lines of force are always parallel and straight lines. So మనం చెప్పాం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడూ కూడా ప్యారలల్ గా ఉంటూ స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉండే లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఎప్పుడు ఎట్లా ఉంటాయంట? ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ ఈక్విపొటెన్షియల్ అన్ని ఇలా ఉంటాయి, ఇది పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ the planes perpendicular to the lines of force in the case of a uniform electric field. So ఇక్కడ dotted lines తో చూపించినవన్నీ కూడా ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈ థిక్ లైన్స్ తో చూపించాము చూడండి, ఈ థిక్ లైన్స్ తో చూపించినవన్నీ కూడా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇదంతా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఇలా ఉంటాయి. సపోజ్ నేను ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నాను, ఏ పాయింట్ చార్జ్ ఆ గ్రూప్ ఆఫ్ చార్జెస్, దీని చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ రేడియల్లీ అవుట్వర్డ్. ఎక్కడ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్. సో దీస్ రిప్రజెంట్స్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రిప్రజెంట్ చేసే లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఎట్లా ఉంటాయి? సో ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఎట్లా ఉంటాయిట? చూడండి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? స్పియర్స్. దీస్ ఆర్ కాన్సెంట్రిక్ స్పియర్స్ which are always perpendicular to the electric lines of force. So in the case of a point charge, the equipotential surfaces are a family of concentric spheres which are shown by dotted lines. ఇక్కడ dotted lines తో చూపించినవన్నీ కూడా equipotential surfaces. ఈ thick lines లో చూపించినవన్నీ కూడా electric lines of force which will represent the electric field. అదన్నమాట. So the electric lines of force are shown by thick lines and the equipotential surfaces in the case of a point charge or a group of charges are a family of concentric spheres. So ఇదంతా మనకి ఒక పాయింట్ చార్జ్ చుట్టూ ఉండే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో? ఎందుకంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ తీసుకుంటే 0 ఉంటుంది. సో ఫర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 along the equipotential surfaces. Second point, electric field ఎప్పుడు ఉంటుంది? ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే the equipotential surfaces are always perpendicular to the electric field. అట్లాగే the work done along the equipotential surface is 0. ఇందాక చెప్పాం work done is equal to potential difference into charge. Potential difference 0 equipotential surface అంటే కాబట్టి work done along the equipotential surface becomes 0. So fourth point, just these are equivalent to the wave fronts in optics. Optics లో మనకి wave fronts అంటే ఏంటో తెలుసు. Wave fronts are nothing but they are the locus of all the points which are in the same phase. సేమ్ ఫేజ్ లో ఉండే పాయింట్స్ తీసుకుంటే వాటి లోకస్ ని కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే వాటిని వేవ్ ఫ్రంట్స్ అంటాం ఆప్టిక్స్ లో. అట్లాగే ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఎట్లా ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ ది లోకస్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో అందుకే ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ మనకి ఎలక్ట్రిసిటీలో ఎలాగైతే ఉంటాయో అవి మనకి ఆప్టిక్స్ లో ఉండే వేవ్ ఫ్రంట్స్ తో ఈక్వలెంట్ గా ఉంటాయి. సో దే ఆర్ జస్ట్ రిలేటెడ్ టు ద వేవ్ ఫ్రంట్స్ ఇన్ ఆప్టిక్స్. సో ఇదంతా కలిపి మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏంటి, యూనిఫామ్ ఫీల్డ్లో ఎలా ఉంటాయి, నాన్ యూనిఫామ్ ఫీల్డ్లో ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసామన్నమాట.